Hi students, welcome to English by Sandeep Sir YouTube channel. This is your Sandeep Sir, faculty in English language. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎవరెవరైతే తెలంగాణలో హైకోర్టు జాబ్స్ నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ సబార్డినేట్ కోర్ట్స్ ఉన్నాయి కదా ఆ కోర్టు జాబ్స్ ప్రిపేర్ అవుతున్నారో మీ అందరి కోసం నేను ఇక్కడ ఇంగ్లీష్ ప్రిపరేషన్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఓకేనా, ఈ వీడియోలో పూర్తిగా నేను చెప్పే అంశాలు ఏంటంటే ఫస్ట్ చూడండి, అసలు మనకు వెయిటేజ్ అనేది ఎలా ఉంటుంది. ఆల్రెడీ మీకు తెలిసిందే వెయిటేజ్ మనకు ఇంగ్లీష్ అనేది ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది ఈ కోర్టు జాబ్స్కి తీసుకున్నట్లయితే. తర్వాత మనం ఏంటంటే ఈ ఇంగ్లీష్ విషయానికి వచ్చినప్పుడు ఇంగ్లీష్లో మంచి స్కోర్ చేయాలి అంటే ఇంగ్లీష్లో బెస్ట్ స్కోర్ చేయాలి అంటే మనం అసలు ఏ టాపిక్స్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టాలి అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఎందుకంటే నేను అన్ని ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూశాను, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్నీ చూశాను కాబట్టి మీకు ఏ టాపిక్స్ ఎక్కువ బాగా చదవాలి, ఏ టాపిక్స్ పైన చదవాలో అన్ని క్లియర్ కట్ అంశాలు మాట్లాడుకుంటూ వెళ్దాం. ఓకేనా, నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మీకు ఈ వీడియోలో నేను క్లియర్గా చెప్తా చూడండి, మీకు అసలు టాపిక్స్ అనేవి చదివేటప్పుడు ఆ ఆర్డర్ కూడా మనకి ఇంపార్టెంట్ నేను ఆ ఆర్డర్ కూడా మీకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఓకేనా, ఎక్కువ మార్క్స్ మనకు ఏ టాపిక్స్ నుంచి వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ మీకు ప్రిపరేషన్ ప్లాన్ ఎలా ఉండాలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తా, మీరు జాగ్రత్తగా చూడండి. ఓకేనా, అయితే ఈ జనరల్గా మనము ఈ కోర్ట్ ఎగ్జామ్స్ అనేవి తీసుకుంటే అసలు మనకు ఈ హైకోర్టు సబార్డినేట్ కోర్ట్స్ సంబంధించి ఏమేం జాబులు ఉన్నాయని జనరల్గా ఒకటేమో మనకు అక్కడ హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ ఉంది. ఓకేనా, ఇంకా మనం తీసుకుంటే ఆఫీస్ సబార్డినేట్ అనే జాబ్స్ ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే ఆఫీస్ అసిస్టెంట్ అనే జాబ్స్ ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే కాపీస్ట్ అనే జాబ్స్ ఉన్నాయి. తర్వాత మనం చూసుకుంటే రికార్డ్ అసిస్టెంట్ అని జాబ్స్ ఉన్నాయి. ఇలా మనకు డిఫరెంట్ జాబ్స్ ఉన్నాయి. ఏది మన నోటిఫికేషన్ పడ్డ దాంట్లో హైకోర్టు నెక్స్ట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ జాబ్స్లలో ఇలాంటి డిఫరెంట్ జాబ్స్కి నోటిఫికేషన్స్ అనేవి వచ్చినాయి. అయితే ఈ అన్నిటికీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ జనరల్గా ఈ కోర్టు జాబ్ సంబంధించి మనకు రెండే సబ్జెక్ట్స్ వాళ్ళు మెన్షన్ చేసేది, ఇంగ్లీష్ ప్లస్ జిఎస్. ఈ రెండే ఇంగ్లీష్ ప్లస్ జిఎస్ ఈ రెండే మనకు ఉండేవి. అయితే జనరల్గా కొన్ని ఎగ్జామ్స్లోనైతేనేమో చూడండి 50% మనకు ఇంగ్లీష్ నుంచి వస్తే 50% ఆఫ్ ద క్వశ్చన్స్ మనకు జిఎస్ నుంచి వస్తాయి నాన్న. 50% ఇంగ్లీషు 50% ఈక్వల్ అనమాట. నెక్స్ట్ కొన్ని ఎగ్జామ్స్ మనకి ఎలా ఉంటాయంటే ఇందులోనే కొన్ని జాబ్స్కి 40% ఓకేనా మనకు ఇంగ్లీష్ నుంచి వస్తే నెక్స్ట్ మనకు జిఎస్ నుంచి 60% నాన్న. కొన్నిట్లో మనకు అక్కడ 30% మనకు ఇంగ్లీష్ నుంచి వస్తే నెక్స్ట్ 70% మనకు జిఎస్ నుంచి 30 కావచ్చు, నెక్స్ట్ 25% కూడా కావచ్చు, 25 to 30. ఓకేనా ఇంగ్లీష్ అండి. అంటే మీరు జిఎస్లో ఎన్నో సబ్జెక్ట్స్ ఉంటాయి, హిస్టరీ ఉంటుంది, పాలిటీ ఉంటుంది, ఓకేనా జీకే ఉంటుంది మళ్ళీ. ఓకే, నెక్స్ట్ మనకు జియోగ్రఫీ ఉంటుంది, ఫిజిక్స్ ఉంటుంది, కెమిస్ట్రీ ఉంటుంది, బయాలజీ ఉంటుంది, అన్నీ ఇంక్లూడ్ అయి ఉంటాయి. మీరు అన్నీ చదివే దానికంటే ఒక్క ఇంగ్లీష్ కూడా దాంతో పోటీ పడే వెయిటేజ్ ఉంది కదా. మరి ఇంగ్లీష్ని బాగా చదివితే మంచి స్కోర్ వచ్చే ఛాయిస్ ఉంటుంది. సో నేనేం చెప్తున్నాను అంటే జిఎస్ అనేది సముద్రం నాన్నది, ఎక్కడి నుంచి క్వశ్చన్ వస్తుందో ఎవరికి తెలియదు. అదే మీరు కనుక ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ ఉండి ఇంగ్లీష్ని బాగా ప్రిపేర్ అయ్యారో అనుకోండి, ఇంకేంటి ఇంగ్లీష్లోనే బెస్ట్ మార్క్స్ తెచ్చుకోవచ్చు. ఓకేనా, నేను చెప్పేది ఏంటంటే ఇంగ్లీష్ మీద మంచిగా ఫోకస్ చేయండి. కోర్టు జాబ్స్ రావాలి అంటే ఇంగ్లీష్లో మీ కంటెంట్ గట్టిగా ఉండాలి అంతే. ఇంగ్లీష్ కనుక మీరు మంచిగా నేర్చుకుంటే ఈజీగా సాధిస్తారు నాన్న. చాలామంది కోర్టు జాబ్స్కి రావడానికి కారణం ఇంగ్లీషు, రాకపోవడానికి కూడా కారణం ఇంగ్లీషే. ఇంగ్లీష్ మంచిగా వస్తే కోర్టు జాబ్ వస్తుంది, ఇంగ్లీష్ మంచిగా రాకపోతే కోర్టు జాబ్ రాదు అంతే, ఇది ఫిక్స్ అయిపోండి. జిఎస్ ఎవరికైనా అదే నాన్న, ఎక్కడి నుంచి క్వశ్చన్ ఇస్తారో ఎవరికి తెలియదు. అదే ఇంగ్లీష్లో మీకు కాన్సెప్ట్స్ వచ్చినాయి అనుకోండి, దాటిపోడు వాడు, కాన్సెప్ట్ ఓరియంటెడ్ కదా ఇది. సో మీకు కాన్సెప్ట్ వస్తే ఆ క్వశ్చన్ ఎలా వచ్చినా సరే ఆన్సర్ చేయొచ్చు. సో కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఇంగ్లీష్ అనేది మన దగ్గర ఉంటుంది. మీకు జనరల్ మీరు ఎక్కడైనా సరే బట్టి క్లాసెస్ ఉంటాయి నాన్న ఇంగ్లీష్వి, మన దగ్గర మొత్తం కాన్సెప్ట్ ఓరియంటెడ్ ఉంటాయి. ఓకేనా, సో మీకు ఏ టాపిక్ చదవాలి ఓకేనా అని క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తే జాగ్రత్త చూడండి వీడియో, రైట్. అయితే మనకు ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉండబోతుంది జనరల్గా, ఎగ్జామ్ అనేది మనకు హైకోర్టు జూనియర్ అసిస్టెంట్ నెక్స్ట్ మనకు ఈ సబార్డినేట్ కోర్సులో ఎగ్జామ్ అనేది జనరల్ ఎప్పుడు ఉండబోతుంది అంటే సో ఏప్రిల్ ఎండింగ్ నాన్న. ఓకేనా, ఏప్రిల్ ఎండింగ్లో కానీ సో లేకపోతే మే, ఓకే సో మే స్టార్టింగ్లో కానీ, ఏప్రిల్ ఎండింగ్లో కానీ ఉండొచ్చు, నెక్స్ట్ లేకపోతే మే స్టార్టింగ్లో కానీ ఉండొచ్చు నాన్న. ఒకవేళ కొంచెం ఎలక్షన్స్ ప్రాబ్లం అటు ఇటు ప్రాబ్లం అయింది అంటే దాటి కూడా పోవచ్చు, మే దాటి కూడా పోవచ్చు నాన్న, చెప్పలేము. అది ఇంకా మనం ఏ టైం ఎలా వస్తుందో మనం చెప్పలేం కాబట్టి, కానీ జనరల్గా అయితే మ్యాక్సిమం ఎక్స్పెక్టేషన్ ఎక్కడ పెట్టుకోవచ్చు అంటే మనము ఏప్రిల్ ఎండింగ్ నెక్స్ట్ మే స్టార్టింగ్ నాన్న, ఈ టైంలో మాత్రం మనం కంపల్సరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఓకే, సో నేను చెప్పేది ఏంటంటే మీరు ఈ కోర్టు జాబ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు
ఇంగ్లీష్ని మాత్రం వదలొద్దు నాన్న, అది ఇంగ్లీష్ మాత్రం అస్సలు వదలకండి. ఇప్పటి నుంచి ప్రిపేర్ అయితే చాలా ఎక్సలెంట్ స్కోర్ వస్తుంది. ఓకే, నెక్స్ట్ మీకు టాపిక్ చెప్తా చూడండి. అయితే నేను అన్ని పేపర్స్ చూడడం వల్ల నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఈ టాపిక్స్లలో చూడండి నన్ను క్లియర్గా మీకు ఇంగ్లీష్ విషయానికి వస్తే, ఓకే ఇంగ్లీష్ విషయానికి వచ్చినప్పుడు చూడండి నాన్న మనకు సో గ్రామర్ క్వశ్చన్స్, ఓకే సో గ్రామర్ నుంచి మనకు 50% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తే, నెక్స్ట్ మనకు వొకాబులరీ నుంచి కూడా మనకు 50% ఆఫ్ ద క్వశ్చన్స్ వస్తున్నాయి నాన్న. చూడండి గ్రామర్ నుంచి 50% ఆఫ్ ద క్వశ్చన్స్, వొకాబులరీ నుంచి కూడా 40% ఆఫ్ ద క్వశ్చన్స్, సారీ 50% ఆఫ్ ద క్వశ్చన్స్. సపోజ్ ఇంగ్లీష్ మొత్తంలో 40 క్వశ్చన్స్ వచ్చినాయి అనుకోండి, అందులో మ్యాక్సిమం దాదాపు 20 వరకు వొకాబులరీ క్వశ్చన్స్ ఉంటాయి, మిగతా 20 వరకు గ్రామర్ క్వశ్చన్స్ ఉంటాయి. అంటే వొకాబులరీ వెయిటేజ్ కూడా అంత ఉందన్నమాట. జాగ్రత్త అబ్జర్వ్ చేయాలి మీరు. ఓకేనా? సో నెక్స్ట్ ఇప్పుడు మనము గ్రామర్లో ఏ టాపిక్స్ ఉన్నాయి ఎక్కువ, అంటే ఏ టాపిక్స్ మీద బాగా అడిగిండు, వొకాబులరీలో ఏ టాపిక్స్ మీద బాగా అడిగిండో చూద్దాం. చూడండి ఇక్కడ ఫస్ట్ గ్రామర్ తీసుకున్నట్లయితే సో వాడు మెయిన్గా అడిగింది ఎక్కడంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మీద అడిగింది నాన్న. అంటే జాగ్రత్తగా చూడండి ఇక్కడ సార్, పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఎట్లా అడిగిండు అంటే స్పాటింగ్ ద ఎర్రర్స్. చూడనా, స్పాటింగ్ ద ఎర్రర్స్ అనే ఫార్మేట్లో వాడు ఏం చేశాడు అంటే సో మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడిగిండు. ఓకేనా? అంటే నౌను, ప్రనౌను, అడ్జెక్టివ్, వెర్బు, యాడ్వర్బు ఇవన్నీ తెలిస్తేనే మీకు ఆన్సర్ చేయగలుగుతారు. స్పాటింగ్ ఎర్రర్స్ ఎట్లుంటాయి అంటే ఒక సెంటెన్స్ ఇస్తాడు, పార్ట్స్ అండర్లైన్ చేస్తాడు, ఏ పార్ట్లో మిస్టేక్ ఉంది, ఏ పార్ట్లో ఎర్రర్ ఉందో మీరు కనిపెట్టాలి. ఇది స్పాటింగ్ ఎర్రర్స్ అంటాం. ఎర్రర్ని స్పాట్ చేయడం అంటాం. ఏదో ఒక పార్ట్లో స్పాటింగ్ ఎర్రర్ ఉంటుంది నాన్న. ఆ ఎర్రర్స్ అన్ని దేని బేస్ చేసుకుని ఉన్నాయి తెలుసా? ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ని బేస్ చేసుకొని ఉన్నాయి. అంటే నౌన్ ఉన్న కాడ అడ్జెక్టివ్ పెట్టించిండు, అడ్జెక్టివ్ ఉన్న కాడ యాడ్వర్బ్ పెట్టించిండు, యాడ్వర్బ్ ఉన్న కాడ అడ్జెక్టివ్ పెట్టించిండు, ఇలా డిఫరెంట్ మార్చిండు అనమాట. అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలిసినాయి అంటే ఆటోమేటిక్గా ఎర్రర్ని స్పాట్ చేయొచ్చు మీరు అనమాట. మీరు అట్లా ఇచ్చిండు క్వశ్చన్స్. అన్ని ఎగ్జామ్స్ కలిపి మాట్లాడుతున్నా నేను. హైకోర్టు, జూనియర్ అసిస్టెంట్, ఓకేనా. నెక్స్ట్ మనకు అక్కడ ఈ సబార్డినేట్ కోర్స్ ఉన్నాయి కదా, సో రికార్డ్ అసిస్టెంట్, ఓకేనా, ఆఫీస్ సబార్డినేట్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటి కలిపి చెప్తున్నా నేను. వీటి మీద అడిగిండు అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఇంకో మోడల్ ఏమడిగిండంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోనే ఐడెంటిఫై చేయమని కూడా అడిగిండు అన్న. ఓకేనా. ఈ ఇచ్చిన సెంటెన్స్ ఇస్తాడు, కింది వాటిలో అడ్జెక్టివ్ ఏది, కింది వాటిలో నౌన్ ఏది, కింది వాటిలో యాడ్వర్బ్ ఏది, ఓకే, కింది వాటిలో వెర్బ్ ఏది, ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి అన్నమాట. మన యాప్లో అన్నీ క్లియర్గా ఉంటాయి, మీరేం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ఈ మోడల్ ఆఫ్ క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. కాబట్టి స్పాటింగ్ ఎర్రర్స్ ఫామ్లో ఇచ్చాడు, ఇది కూడా ఇచ్చాడు నాన్న. నెక్స్ట్ మనం తీసుకుంటే టెన్సెస్ నాన్న. ఇంకా చూడండి, ఈ టెన్సెస్ మీద మాత్రం కంపల్సరీ క్వశ్చన్స్ నాన్న. టెన్సెస్ మీద మీకు స్పాటింగ్ ఎర్రర్స్ ఫామ్లో ఇచ్చాడు, తర్వాత మీకు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో కూడా ఇచ్చాడు నాన్న. ఓకేనా. స్పాటింగ్ ఎర్రర్స్ ఫార్మేట్లో ఇచ్చాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ రూపంలో కూడా ఇచ్చాడు. 12 టెన్సెస్ ఉంటాయి తెలుసు కదా. అన్ని టెన్సెస్ మీకు అర్థమైనాయి అంటే స్పాటింగ్ ఎర్రర్స్ మీరు సాల్వ్ చేయొచ్చు, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ సాల్వ్ చేయొచ్చు, మీరు ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా కొన్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఇవన్నీ టాపిక్స్, ఇవేమో క్వశ్చన్స్ అడగడానికి దారులు అనమాట. స్పాటింగ్ ఎర్రర్స్ అనేది టెన్సెస్ బాగా నేర్చుకోండి, రైట్. అయితే నెక్స్ట్ చూడండి మన ఇఫ్ క్లాజ్ నాన్న. అయితే ఇఫ్ క్లాజ్ మీద అయితే క్వశ్చన్ ఏమి ఇవ్వలేడు, కానీ ఇవ్వచ్చు మనకు, చెప్పలేం. అయినా ఇఫ్ క్లాజ్లు ఉండేవి 4 నాన్న, 4 కాబట్టి సింపుల్ నేర్చుకోండి అవి. ఓకేనా. ఎందుకంటే మన గ్రూప్ 2 పేపర్ చూసారు కదా, గ్రూప్ 2 గ్రూప్ 3 పేపర్స్ ఎంత హై లెవెల్లో వచ్చినాయో ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంగ్లీష్ అంటే వాడు టాపిక్స్ ఇస్తాడు అంతే, ఎట్లయినా అడగొచ్చు క్వశ్చన్స్. స్పాటింగ్ ఎర్రర్స్ అన్నారంటే దేని మీదనే అడగొచ్చు స్పాటింగ్ ఎర్రర్స్ అట్లా, రైట్. నెక్స్ట్ అయితే మీకు నా యాప్లో క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్, టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అవి కూడా ఉంటాయి నాన్న. అంటే అవి ఎందుకు ఉంటాయంటే ఒక సెంటెన్స్ మీరు అర్థం చేసుకోవడం కోసం ఆ టాపిక్ చదవాలి నాన్న. క్లాసిఫికేషన్ ఆఫ్ సెంటెన్సెస్ కానీ టైప్స్ ఆఫ్ సెంటెన్స్ కానీ ఉన్నాయి కదా, ఒక సెంటెన్స్ని అర్థం చేసుకోవడం కోసం ఆ టాపిక్ చదవాల్సిందే మీరు. ఓకేనా, రైట్. నెక్స్ట్ ఇక దాని తర్వాత మనకు సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ నాన్న. ఈ టాపిక్ మాత్రం క్లియర్గా నేర్చుకోండి మీరు, ఎందుకంటే ఇది మనకు చాలా ఇంపార్టెంట్ అండి. సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్న. దీన్ని క్లియర్ అంటే సబ్జెక్టు సింగులర్ ఉన్నప్పుడు వెర్బ్ సింగులర్ ఉండాలి, సబ్జెక్టు ప్లూరల్ ఉంటే వెర్బ్ కూడా ప్లూరల్ ఉండాలి. ఈ పాయింట్ మీద మనకి ఈ టాపిక్ ఉంటుంది. ఈ టాపిక్ మీద కూడా స్పాటింగ్ ఎర్రర్స్ ఇచ్చాడు, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ కూడా ఇచ్చాడు. ఇది చాలా ఇంపార్టెంట్, రైట్. నెక్స్ట్ మనం తీసుకున్నట్లయితే ఇంకా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో అన్నీ వస్తాయి నాన్న. ఇక్కడ అన్ని పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో వస్తాయి. నౌను, ప్రనౌను, డెప్త్ కాన్సెప్ట్స్ వస్తాయి. ఆ డెప్త్ కాన్సెప్ట్స్ కూడా చూడండి. నౌన్ మళ్ళీ సపరేట్ టాపిక్ ఉంటుంది, ప్రనౌన్ మళ్ళీ సపరేట్. స్టార్టింగ్లోనేమో జనరల్గా ఉంటాయి, మళ్ళీ సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి డీప్గా ఉంటాయి అనమాట. నౌను, ప్రనౌను, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్. ప్రిపోజిషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. అది ప్రిపోజిషన్స్ మీద ఎన్నో క్వశ్చన్స్ వచ్చినాయి. నేను పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చెప్పే ఏంటంటే నౌన్ బాగా చదవండి, ప్రనౌన్ అన్నీ చదవాల్సిందే. ఇంకా నౌను, ప్రనౌను, అడ్జెక్టివ్, వెర్బ్, యాడ్వర్బ్,
ప్రిపోజిషన్ కంజంక్షన్ ఇంటర్జెక్షన్ అయితే ఏముండదు, ప్రిపోజిషన్ కంజంక్షన్ వరకు నాన్న. క్వశ్చన్ చెప్పలేము ఇంకా అది, ఎందుకంటే అంత కాంపిటీషన్ అయిపోయింది ఇప్పుడు, ఎట్లా ఇస్తారో వణిది లేదు క్వశ్చన్స్, రైట్. ఇంకా ఆ తర్వాత మీకు అందులోనే మీకు ఏముంటాయంటే ఆర్టికల్స్ అని వస్తుంది నాన్న. ఆర్టికల్స్ మీద కూడా మనకు దాదాపు క్వశ్చన్స్ ఇవ్వడానికి ట్రై చేసిండు. ఏ అండ్ దా అంటాం కదా, ఆర్టికల్స్ మీద కూడా మనకు క్వశ్చన్స్ వచ్చినాయి అన్నాను. కాబట్టి ఇది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఆర్టికల్స్ అనేది కూడా మనకు చాలా చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా చూసుకోండి, ఓకేనా. కాన్సెప్ట్ టాపిక్ నేర్చుకోండి చాలు అంతే, ఓకేనా. అది నెక్స్ట్, రైట్. నెక్స్ట్ మీరు చూసుకుంటే ఇంకా మనం దేని మీద వచ్చినాయంటే క్వశ్చన్ ట్యాగ్స్ మీద అయితే ఏం రాలేవు నాన్న, కానీ మీరు చదువుకోండి. క్వశ్చన్ ట్యాగ్స్ చిన్న టాపిక్ అది, ఒక క్వశ్చన్ టాపిక్ అయితే చదువుకోండి. నెక్స్ట్ మనకి ఏంటంటే చూడండి నాన్న, రీఅరేంజ్మెంట్ నాన్న. రీఅరేంజ్మెంట్, ఈ రీఅరేంజ్మెంట్ మీద కొంతమందికి ఇచ్చాడు, కొన్ని ఎగ్జామ్స్లో ఇచ్చాడు నాన్న, ఓకేనా. హైకోర్టు జూనియర్ నెక్స్ట్ సబార్డినేట్ కోర్సెస్ కూడా ఇంట్లో ఇచ్చాడు. అంటే చెప్పలేం మనం ఇందులో ఇస్తా ఇవ్వడం తెలియదు, కానీ మీకు కాన్సెప్ట్ నేర్చుకొని పెట్టుకోవాల్సిందే. రీఅరేంజ్మెంట్ ఆఫ్ వర్డ్స్ అండ్ సెంటెన్సెస్ అంటాం, రైట్. నెక్స్ట్ దాని తర్వాత రీడింగ్ కాంప్రహెన్షన్ నాన్న. ఈ రీడింగ్ కాంప్రహెన్షన్ మనకు ఇంకా కంపల్సరీ అన్ని పేపర్లో ఉంది మ్యాక్సిమం. రీడింగ్ కాంప్రహెన్షన్ అంటే ఇంకా మీ స్కిల్స్ నానేవి. ఒక ప్యాసేజ్ ఇస్తాడు, ప్యాసేజ్ కింద క్వశ్చన్స్ ఇస్తాడు, ఆ క్వశ్చన్స్ సాల్వ్ చేయాలి మీరు. ప్యాసేజ్ని చదివి కింద క్వశ్చన్స్ని సాల్వ్ చేస్తే చాలా, అంతే రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. ప్యాసేజ్ కింద 3 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, 2 క్వశ్చన్స్ ఇవ్వచ్చు, 5 క్వశ్చన్స్ కూడా ఇవ్వచ్చు నాన్న, రైట్. కాబట్టి ఆ ప్యాసేజ్ని సాల్వ్ చేయాలి మనం, అది మనకు రీడింగ్ కాంప్రహెన్షన్ అంటాం. అయితే మనకు ఇవి ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ గ్రామర్లో ఇంతవరకు అయితే మనకు ఇంపార్టెంట్ నాన్న, వీటి మీద అడిగిండు. నెక్స్ట్ ఒకాబులరీ తీసుకుంటే చూడండి, ఇక్కడ ఒకాబులరీ తీసుకుంటే వాడు అసలు చూడండి సినానిమ్స్ యాంటనిమ్స్ అండి, ఇంకా కంపల్సరీ క్వశ్చన్స్ అడిగిండు వీటి మీద. సినానిమ్స్ యాంటనిమ్స్ మీద కంపల్సరీ క్వశ్చన్స్, కంపల్సరీ అంతే. సినానిమ్ అంటే సేమ్ మీనింగ్, యాంటనిమ్ అంటే ఆపోజిట్ మీనింగ్ అంటాం. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ నాన్న. అయితే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ మీద కొంచెం తక్కువ అడిగిండు, ప్రతి పేపర్లో ఏం లేవు కానీ అక్కడక్కడ కనిపించినాయి నాకు ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్. కొన్ని ఉంటాయి మన యాప్లో ఉన్నాయి, అన్నీ చదువుకోండి. నెక్స్ట్ మన యూట్యూబ్లో కూడా కొన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అవి కూడా చూడండి, రైట్. నెక్స్ట్ ఇంకా 1 word సబ్స్టిట్యూషన్స్ ఉంటాయి నాన్న. ఈ 1 word సబ్స్టిట్యూషన్స్ మాత్రం మాక్సిమం మనకు అన్నిట్లో ఇవ్వడానికి ట్రై చేసిండే నాన్న. 1 word సబ్స్టిట్యూషన్స్ కూడా మనకి ఇచ్చాడు, బాగానే ఇచ్చాడు, ఓకేనా. నెక్స్ట్ మనం తీసుకుంటే స్పెల్లింగ్స్ అండి. ఇంకా స్పెల్లింగ్స్ అయితే చూడండి నాన్న, స్పెల్లింగ్స్ లేకుండా పేపరే లేదు. స్పెల్లింగ్ అంటే అసలు ఏ వర్డ్ స్పెల్లింగ్ అవుతాడో ఎవ్వరికి తెలియదండి. మన కోర్సులో ఉన్న అయితే ఇంపార్టెంట్ వర్డ్స్ అవి ఫస్ట్ ఆఫ్ ఆల్, అందులో నుంచి రావచ్చు, బయటకు కూడా వెళ్ళొచ్చు వాడు. అవైతే ఫస్ట్ నేర్చుకోండి, తర్వాత నేను యూట్యూబ్లో చెప్పే ఉన్నాయి కదా స్పెల్లింగ్స్ అన్నీ కంప్లీట్ చేసుకున్నాను. అన్ని పేపర్స్ వినాలి మీరు అంతే, అప్పుడే గ్రామర్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది, వొకాబులరీ అనేది బాగా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. వీటి మీద అయితే మేజర్గా అడిగినాను. ఇంకా వర్డ్స్ ఆఫ్ అండ్ కన్ఫ్యూజన్ అని ఉంటుంది, అదేంటంటే స్పాటింగ్ ఎర్రర్స్లో అక్కడ కూడా ఉపయోగపడుతుంది అనమాట, రైట్. అవి కూడా చూసుకోవాల్సిందే. ఇవి మేజర్గా అయితే మనకు మాత్రం నేను రాసినవి అయితే మేజర్గా మీరు కంపల్సరీ చదవాల్సిందే. మిగతా అంటే పక్కన పెట్టండి, తర్వాత ఇది అయిపోయిన తర్వాత టైం ఉంటే అది చదవండి, కానీ ఇవి మాత్రం కంపల్సరీ చదవాల్సిందే నాన్న. ఈ చదివితే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే కష్టం, ఓకేనా. అది రైట్, అర్థమైంది టాపిక్స్ అన్నీ ఇవి మన టాపిక్స్ నాన్న. అయితే నేను చెప్పేది ఏంటంటే మీకు, ఓకేనా. సో మీకు ఏంటంటే మన బుక్ అనేది రాబోతుంది నాన్న. ఈ అన్ని టాపిక్స్ని సింపుల్ వేలో డిస్కస్ చేయడం కోసం మీకు నేను ఎక్సలెంట్ బుక్ తయారు చేస్తున్నాను నాన్న. మనకి మార్చి 1st వీక్లో రిలీజ్ అవుతుంది, మార్చి 1st వీక్లో రిలీజ్ అవుతుంది మన బుక్ అనేది. బుక్ ఎలా ఉంటుందంటే బైలింగ్వల్లో ఉంటుంది, ఓకేనా. ఇంగ్లీష్ ఉంటుంది, నెక్స్ట్ తెలుగులో కూడా ఉంటుంది నాన్న బుక్ అనేది, రైట్. బైలింగ్వల్ ఉంటుంది, సింపుల్ లాంగ్వేజ్లో ఉంటుంది అది, ఇంగ్లీష్ కూడా ఎక్సలెంట్ ఎక్స్ప్లెనేషన్ తోటి, ఓకేనా. అసలు ఏం రాని వాళ్ళకి కూడా ఈజీగా అర్థమయ్యే విధంగా ఉంటుంది నాన్న. మీరు బుక్ తీసుకొని కోర్సు తీసుకున్నారంటే చాలు, ఈజీగా అయిపోతుంది అన్నమాట ఇంగ్లీష్ అనేది, రైట్. నెక్స్ట్ బుక్లో మీకు ప్రతి టాపిక్ ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్గా ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది, తెలుగులో ఉంటుంది. దాని తర్వాత మీకు ఏంటంటే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. మన బుక్లో ఉన్న ప్రాక్టీస్ బిట్స్ చేస్తే చాలు, ఇంకంతే. ఎన్నో ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, అవి చేస్తే చాలు నాన్న. నెక్స్ట్ తర్వాత టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి నాన్న. అంటే ఒక టాపిక్ తీసుకున్నాం అనుకోండి, ఆ టాపిక్ మీద ప్రీవియస్గా హైకోర్టులో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, సబార్డినేట్ కోర్సులో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, ఎస్ఐ కానిస్టేబుల్లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, గ్రూప్స్లో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, డిఏఓలో క్వశ్చన్స్ ఏమి ఇచ్చారు, అన్నీ ఈ స్టేట్ జాబ్స్ ఉన్నాయి కదా మనకు, ఎస్ఐ కానిస్టేబుల్, గ్రూప్స్, డిఏఓ, కోర్ట్ జాబ్స్ ఉన్నాయి కదా, వీటన్నిటిని కవర్ చేస్తూ క్వశ్చన్స్ నేను అక్కడ ప్రీవియస్ క్వశ్చన్స్ అనేవి యాడ్ చేయడం జరిగింది. సో టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి, మళ్ళీ టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ కూడా ఉంటాయి. మీరు ఏం వరి అవసరం లేదు, ఇంకా అవి చదివితే చాలు, ఆ బుక్ చాలు, ఇంక అంతే. మీకు ఏం అవసరం లేదు, ఆ బుక్ చదువుకుంటూ నా యాప్లో కోర్సు తీసుకొని నా యూట్యూబ్ క్లాసెస్ విన్నారు అంటే చాలు, ఇంకా ఇంగ్లీష్ వేరే పక్కకు బయటికి పోవాల్సిన అవసరం లేదు,
ఓకేనా? అది అయితే మీకు ఒకవేళ ఓకేనా, సో మన కోర్సు కూడా తీసుకోవాలి అంటే ఓకే, సో మన కోర్సు కూడా తీసుకోవాలి అంటే మీరు ఓకేనా ఈ హైకోర్టు జాబ్స్కి, హైకోర్టు నెక్స్ట్ మనకి అక్కడ సబార్డినేట్ కోర్సు నాన్న, రెండింటికి సేమ్ కోర్సు ఉంటుంది రైట్, అన్నీ వినాల్సిందే మీరు రెండింటికి రైట్. కాబట్టి మీకు ఆ కోర్సెస్ కావాలి అంటే, ఇంగ్లీష్లో బెస్ట్ మార్క్స్ కావాలి అంటే ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేయండి. హైకోర్టు కోర్సెస్ ఓపెన్ చేస్తే మీకు 3 months కోర్సు 299కి, 1 month కోర్సు 199కి ఉంటుంది నాన్న. ఎక్సలెంట్ కోర్సెస్ అనమాట. ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ పెట్టాను అంటే ఈజీగా అర్థమైపోతుంది మీకు ఓకేనా. అంటే ఈ స్టేట్ ఎగ్జామ్స్ ఎట్లా వస్తున్నాయి, క్వశ్చన్స్ ఎట్లా వస్తున్నాయో దృష్టిలో పెట్టుకొని ఎస్ఎస్సి లెవెల్లో కంటెంట్ పెట్టాను. ఫస్ట్ మీరు ఫ్రీ డెమో క్లాసులు చూడండి నాన్న. ఫ్రీ డెమో క్లాసులు చూసి నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి, నచ్చితేనే ఫుల్ కోర్సు తీసుకోండి ఓకేనా. మీకు ఫోన్పే లేకపోయినా సరే, మీది ఐఫోన్ అయినా సరే, మీకు ఏమైనా ఇష్యూస్ ఉన్నా సరే యాప్ గురించి ఈ నెంబర్కి కాల్ చేయండి 9985317597. ప్రతి యాప్లో మీకు ఏంటంటే, ప్రతి కోర్సులో మీకు ఏంటంటే టాపిక్ నోట్స్ పీడిఎఫ్ కూడా ఉంటుంది, నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. దాని తర్వాత మీకు ఏంటంటే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్ ఉంటాయి. ఆ ప్రాక్టీస్ బిట్స్కి ఎక్స్ప్లెనేషన్ కూడా ఉంటుంది ఇక్కడే, జాగ్రత్తగా చూసుకోండి. అర్థమైంది కదండి? ఇదండి. నెక్స్ట్ మీరు ఈ ప్రిపరేషన్ ప్లాన్ విషయానికి వస్తే చూడండి, ప్రిపరేషన్ ప్లాన్ విషయానికి వస్తే సో మనకి ఇప్పుడు ఇది ఫిబ్రవరి కదా, సో మార్చి, ఏప్రిల్. సో ఏప్రిల్ ఎండింగ్లో అంటే సో మనకు ఆల్మోస్ట్ ఒక 70 days వరకు ఉంది నాన్న. ఫిబ్రవరి 15, మార్చి 15 వరకు 30 days, ఏప్రిల్ 15 వరకు 30 days, 60 days అంటే 70 days వేసుకోండి. 70 days వరకు అయితే టైం ఉంది నాన్న. 70 days కావచ్చు, ఇంకెక్కువనే కావచ్చు. మీరు ఏం చేయాలి అంటే డైలీ, నేను చెప్తున్నా కదా, డైలీ 3 hours అయితే ఇంగ్లీష్ మీదనే పెట్టాలి నాన్న. డైలీ 3 hours కంపల్సరీ, ఇంకంతే. డైలీ 3 hours వర్డ్స్ మీనింగ్స్ నేర్చుకోండి. సినోనిమ్స్, యాంటోనిమ్స్, వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్, స్పెల్లింగ్స్ ఇంపార్టెంట్. స్పెల్లింగ్స్ ఎట్లా అంటే ఒక వర్డ్ చూసారు అంటే దాని స్పెల్లింగ్ మీ మైండ్లో ఉండిపోవాలి అంతే. స్పెల్లింగ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ నాన్న. స్పెల్లింగ్స్ నేర్చుకోండి బాగా ఓకేనా. సో స్పెల్లింగ్స్ నేర్చుకోవాలి. నెక్స్ట్ మీరు అక్కడ సినోనిమ్స్, యాంటోనిమ్స్ అవి రోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ గ్రామర్ విషయానికి వస్తే పార్ట్స్ ఆఫ్ స్పీచ్లు, టెన్సెస్ అన్నీ ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి బాగా ఓకేనా. క్వశ్చన్స్ బాగా అన్నీ, అంటే మన యూట్యూబ్లో వచ్చే వీడియోస్ అయితే అన్నీ చూడండి, అన్ని ఎగ్జామ్స్కి వచ్చే వీడియోస్ చూడండి, బాగా బెనిఫిట్ అవుతాయి ఓకేనా. కాబట్టి అవి చూసుకుంటే చాలు నాన్న ఓకేనా. ఇది మీకు అంటే డైలీ 3 hours అయితే కంపల్సరీ చదవాలి నాన్న మీరు. ఎందుకంటే మీనింగ్స్ అనే కొత్త కొత్త ఎన్నో ఉంటాయి, అన్నీ నేర్చుకుంటూ ఉండండి. ఒక్క మార్క్ తోటి జాబ్ పోయే వాళ్ళు చాలామంది ఉంటారు. రిగ్రెట్ అవ్వద్దు తర్వాత మనం, అరే కొంచెం చదువుంటే ఈ వర్డ్ చదువుంటే నాకు వచ్చేది గారు అనుకోవద్దు. చదవండి, కష్టపడండి, మనకు జాబ్ అనేది వస్తుంది, కంపల్సరీ ప్రతిఫలం అనేది ఉంటుంది. కష్టపడి చదవనాన్న. సో గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జాము మనకు అవి ఎంతో టఫ్గా వచ్చినాయి పేపర్లు, అని దృష్టిలో పెట్టుకోండి మీరు. అంత ఈజీగా అయితే రాదు మనకు పేపర్, ఎందుకంటే కాంపిటీషన్ పెరిగిపోయింది. అంత ఈజీగా రాదు కాబట్టి మీరు మాత్రం కంపల్సరీగా నీట్గా బాగా చదవడానికి ట్రై చేయండి ఓకేనా అండి. అది ఆల్ ది బెస్ట్ అండి మీ ఎగ్జామ్కి. సో మీకు ఏమేమి టాపిక్స్ వస్తాయో చెప్పండి. డైలీ 3 hours అయితే కంపల్సరీ చదవాలి నాన్న, కంపల్సరీ చదవాల్సిందే. ఫోకస్ బాగా చేయండి వొకాబులరీ, గ్రామర్ మీద, చాలు మీకు ఎక్సలెంట్ స్కోర్ అనేది వచ్చేస్తుంది ఓకేనా. సో మీకు కనుక ఈ హైకోర్టు నెక్స్ట్ సబార్డినేట్ కోర్స్ ఇంగ్లీష్ మొత్తం నేర్చుకోవాలి సార్, తెలుగులో ఎక్స్ప్లెనేషన్ నాకు బాగా కావాలి, ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటాను అనుకుంటే మీరు ఇమీడియట్గా వెళ్ళి ఇంగ్లీష్ బై సందీప్ సార్ అనే యాప్ని డౌన్లోడ్ చేయండి. లాగిన్ రిజిస్టర్ అయిన తర్వాత మీరు అక్కడ హైకోర్టు కోర్స్ ఓపెన్ చేస్తే ఈ కోర్సెస్ ఉంటాయి నాన్న. ఫ్రీ డెమో క్లాసులు చూడండి, నచ్చితేనే ఫుల్ కోర్స్ తీసుకోండి ఓకేనా. మన బుక్ కూడా రాబోతుంది, చెప్పినా కదా, బుక్ అనేది మార్చి 1st weekలో వస్తుంది నాన్న. ఎక్సలెంట్గా ఉంటుంది బుక్ అనేది, బుక్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రైస్ కూడా తక్కువ ఉంటుంది నాన్న. మీ అందరినీ దృష్టిలో పెట్టుకొని ప్రైస్ పెడతాం. 250 వరకు ఉండొచ్చు మ్యాక్సిమం, అంతే, అంతకంటే తక్కువనే ఉంటుంది ఓకేనా. 250 బిలో 250 కంటే ఎక్కువైతే అసలు పెట్టాం నాన్న. మీ అందరిని దృష్టిలో పెట్టుకొని, అంటే అంత ఏంటంటే బుక్ స్పెషాలిటీ ఏంటంటే టాపిక్ వైజ్ ప్రాక్టీస్ బిట్స్, టాపిక్ వైజ్ ప్రీవియస్ బిట్స్ అనమాట, అట్లా ఓకేనా. రైట్ అండి, వీడియోని అయితే స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు టాపిక్స్ అయితే అన్నీ రాసుకోండి ఓకే. సో దట్స్ ఆల్ ఫర్ దిస్ వీడియో. వీడియోని ఫస్ట్ టైం చూసే వాళ్ళు కంపల్సరీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని వస్తే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ తప్పకుండా షేర్ చేయండి ఓకేనా. థ్యాంక్ యూ ఆల్.